హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల వ్లాగ్స్. సో ఈరోజు thumbnail చూస్తే మీకు అర్థమైపోయింది కదా, సేమియా పాయసం. సో ఈరోజైతే నేను సేమియా పాయసం చూపించబోతున్నాను. సో ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నేతి వేసుకొని ఆ నేతి కరిగాక మీరైతే కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకోవాలి. సో ఇలా దోరగా వేయించుకోవాలి, గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు థిక్ లో ఫ్లేమ్లోనే మనము వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దు, ఎందుకంటే మాడిపోతాయండి, జాగ్రత్త. సో మనకి ఫెస్టివల్స్ అన్నా, బర్త్డేస్ అన్నా, యానివర్సరీస్ అన్నా మనకు టక్కుమని గుర్తుకొచ్చేది స్వీట్. సో ఎవరైనా బంధువులు వస్తున్నా అన్నా అని, ఫ్రెండ్స్ వస్తున్నారన్నా కానీ నోరు తీపి చేయాలంటే మనకు గుర్తుకొచ్చేది స్వీట్. సో ఇలా ఇంట్లో ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఒక కప్ సేమియా తీసుకున్నాను. అదైతే ప్యాన్లో వేయించుకోవాలి, గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మనమైతే వేయించుకోవాలి దీన్ని. సో మనము థిక్ ప్యాన్లోనే వేయించుకోవాలి. అదే మీరు థిన్ ఏదైనా స్టీల్ది తీసుకుంటే మాత్రం ఫాస్ట్గా మాడిపోతుంది. చూసారు కదా ఇక్కడ ఎంత గోల్డెన్ షేడ్ వచ్చేసిందో. సో ఇక్కడ గోల్డెన్ బ్రౌన్గా వచ్చింది సేమియా. తర్వాత నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను మిల్క్ని. ఆ బాయిల్ చేసుకున్న చిక్కటి పాలని మనం ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసుకున్నాక మరీ ఒక్కసారి కూడా మనం ఈ సేమియానంతా అందులో ఉడికించుకొని మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. సో దట్ ఆ పాయసం కూడా అందులో టేస్ట్గా ఉంటుంది. సో ఇలా ఒక్కసారి బాయిల్ అయ్యాక మనము ఆ సేమియాలోకి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటాం, షుగర్ని కూడా యాడ్ చేసుకుంటాము. ఇక్కడ 1 కప్ ఆఫ్ సేమియా తీసుకున్నప్పుడు 1/2 కప్ ఆఫ్ షుగర్ తీసుకోవాలండి. షుగర్ తినని వాళ్ళైతే లాస్ట్లో బెల్లం కరిగించి ఆ బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్ ఆఫ్ సేమియా తీసుకున్నాను కదా, 1/2 కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. సో సేమియా హవర్స్ తర్వాత కూడా గట్టిపడకుండా ఉండాలన్నా కానీ మరీ జారుడుగా ఉన్నా బాగుండదు. సో ఇలా థిక్ కన్సిస్టెన్సీలో కావాలి అంటే మాత్రం నా స్టైల్లో చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా ఆ నేతి కూడా పైన ఎలా ఎల్లోయిష్గా ఉందో. సో ఇక్కడ ఇలా అయితే ఉడికిపోయాక నేనైతే లాస్ట్లో ఆల్రెడీ వేయించేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇందులో 2 యాలకులు కూడా వేసాను ఆ టేస్ట్ కోసము. సో అదిరిపోయే సేమియా పాయసం రెడీ అయింది. సో ఇలా ప్రేమగా సర్వ్ చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నన్ను ఇలా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. సో ఇలా సర్వ్ చేసుకోండి ఒకసారి. అయితే ఈ స్టైల్లో నా స్టైల్లో అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా ఎంత బాగుందో సేమియా పాయసం, మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా.